రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 18వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా బర్ల మంగా జగదీష్ తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న అనంతరం ఆయన వార్డు ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని తెలిపారు. ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి 250 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. 18వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన వార్డు ప్రజలను వేడుకున్నారు. బర్ల జగదీష్ యాదవ్ 18వ వార్డు నుంచి మా సతీమణి బర్ల మంగ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించడం జరుగుతూ ఉంది. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు, గౌరవ మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా కూడా గతంలో చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి అనేది మా కండ్లకు కట్టినట్టుగా మేము చూస్తూ ఉన్నామని చెప్పి ఏ ఇంటికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ స్థానిక ప్రజలకు ఏం కావాలనో అనే ఆలోచనతో ఇక్కడ మెరుగైన మనిషికి ఎవరికైనా వైద్యం, విద్య అనేది ముఖ్యం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎమ్మెల్యే గారు 100 పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో 120 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈరోజు నిర్మాణం చేపడతా ఉన్నాడు. ఈ స్థానిక ప్రజలు ఆరోగ్యం పట్ల మంచిగా ఉండాలి, ఇక్కడ మెరుగైన వైద్యం అందించాలనే ఒక లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధి ఇది ఇబ్రాహీంపట్నాన్ని రూపురేఖలు మారుస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగా ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు కట్టను వెడల్పు చేసి అమ్మవారు, అదేవిధంగా అంబేద్కర్ చౌరస్తాను మొదలుకొని అంబేద్కర్ భవన్ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా అక్కడ చౌరస్తాల్లో సిగ్నల్ ఏర్పాటు విషయంలో కానీ, రోడ్డు వెడల్పు విషయంలో కానీ ఇలా మీరు వస్తుంటే చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున రోడ్డు 100 ఫీట్ల రోడ్డును ఈరోజు మరమ్మతులు చేపట్టి ఇబ్రాహీంపట్నం రూపురేఖలు మార్చిన ఘనత మల్లెడ్డి రంగారెడ్డి గారు. అదేవిధంగా మా 18వ వార్డులో ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏదైతే ఉందో ఇబ్రాహీంపట్నంకి సంబంధించి అది వేరే ఏరియాల్లో తరలించాలని ఒక ఆలోచన ఉండే, అది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికంగానే ఉండాలి అని చెప్పి ఈరోజు మెరుగైన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కోసం మళ్ళీ ఆయన నిధులకు వెళ్ళి మళ్ళీ 100 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఇలా దాన్ని ప్రారంభించడం జరిగింది. శరవేగంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మా అందరి సూచన మేరకు ఈ 18వ వార్డు ప్రజల సూచన మేరకు ఏదైతే ఖాళీ ఉందో విజయ టాకీస్ ఖాళీ స్థలాన్ని మినీ ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అది కూడా సానుకూలంగా స్పందించి పెద్ద ఎత్తున నిధులు ఏర్పాటు చేసి దాన్ని తొందరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ గల్లీ పోయినా సీసీ రోడ్లు కానీ, మురికి డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా రోడ్లపైకి రాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కూడా ఇలా ఎక్కడ చూసినా మీరు చూడండి, ఇబ్రాహీంపట్నం ఏ వార్డు తిరిగినా అన్ని సీసీ రోడ్లతోటి కలకలలాడుతూ ఉన్నది. గతంలో అభివృద్ధి కుంటుపడింది. ఎమ్మెల్యే గారు వచ్చిన 2 సంవత్సరాలనే 225 కోట్ల రూపాయలు ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి కేటాయించి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరితేనే అభివృద్ధికి సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉంటున్నారు. 24కు 24 వార్డులు కూడా కాంగ్రెస్ గెలిచే విధంగా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం బట్టి ఓట్లు వేసి గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు.